వస్తే ధర్నా చౌక్లో ఏదైతే ప్రేమ్ సాగర్ రావు ఎమ్మెల్యే గారికి సంబంధించినటువంటి ఒక ఆరోపణలు అయితే వినిపిస్తా ఉన్నాయి. ఏదైతే భూ కబ్జాలకు కావచ్చు, ఫ్లాట్స్కి ఏదైతే దౌర్జన్యంగా మా పైన దాడులు చేస్తూ ఉన్నారు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అనుచరులు అని చెప్పి కూడా ఇక్కడ ధర్నా చౌక్లో ధర్నా చేస్తున్న నేపథ్యం మనకు కనిపిస్తాం. కొంతమంది బాధితులతో మాట్లాడి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, అసలు ఇక్కడ మనం చూస్తా ఉన్నాం మంచిర్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ డౌన్ అని అంటా ఉన్నారు. మా భూమిలు కబ్జా చేసుకున్నాడు సార్. మేము వెళ్తేమో మాకు ఇబ్బంది పెడుతున్నారు, ఇల్లు కట్టుకుంటే ఇల్లు కొల్లగొడుతున్నారు. మా ఓన్ మా అన్ని ఆర్డర్స్ ఉన్నాయి, మా దగ్గర అన్నీ ఉన్నాయని మా ప్లాట్ల దగ్గర మేము పోతే మాకు ఆయన చేస్తలేడు. వాళ్ళ గుండెగారులతోటి మాకు కొట్టిస్తున్నాడు. ఎందుకు వస్తున్నారు ప్లాట్ల దగ్గర అని చెప్తున్నారు. మా అమ్మ బాధపడి వెళ్ళిపోయింది ఇల్లు కట్టాలని. ఇప్పుడు మేము వస్తున్నాం పిల్లలు. ఇప్పుడు మా పిల్లలకు కూడా ఏం లేదు. నాకేమో పెళ్ళిళ్ళు ఇచ్చారు ఆ ప్లాట్. వాళ్ళు మా అత్తగారు వాళ్ళు నాకు ఇబ్బంది పెడుతున్నారు. మా మమ్మీ అక్కడ బ్యానర్ పైన వేశారు చూడండి. అట్లా బాధపడి వెళ్ళిపోయింది ఆమె మా కష్టాలు పడి. మేము కిషన్ బాగ్ నుంచి వస్తున్నాం, కానీ కృష్ణానగర్ ప్లాట్లు కొనుక్కున్నాం. అప్పుడు నా పేరు మీద పెళ్ళిళ్ళు ఇచ్చారు మా మమ్మీ. కానీ ఇంత పెద్ద అవుతుందని ప్రేమ్ సాగర్ అయినా దొప్పుకున్నాడు. ఇంకా చేసుకోకుండానే ఆయన మా గుండెగాళ్ళని పెట్టి మమ్మల్ని ఎలగొడుతున్నాడు. ఏ పని చేయనిస్తలేడు. ఇల్లు కట్టిన కూలగొడుతున్నారు. ఎవరు పోయినా పోనిస్తలేడు. అన్ని మాయ అంటుండు. మళ్ళీ ఒకసారి ముందన్న వచ్చి చూస్తే అయిపోవు కదా. మళ్ళీ బియ్యం ఉన్నాయా మాయ ఉన్నాయా? మాకు గవర్నమెంట్ ఎందుకు ఇచ్చింది? పర్మిషన్ ఇచ్చింది, అన్ని ఆర్డర్స్ ఇచ్చింది మాకు ఇల్లు కట్టుకోండి. మా వీళ్ళేమో కట్టుకొని ఇష్టలేరు. మా ఈయన ప్రేమ్ సాగర్ కూలగొడిపిస్తుండు. అడిగితే ఏమంటావు, ఇక్కడ రావద్దు, ఇవన్నీ మా ప్రేమ్ సాగర్ ప్లాట్లు అని చెప్తున్నారు. ఎన్ని సంవత్సరం నుంచి సార్ మా పిల్లలు పెద్దగా అయిపోయినారు. ఇప్పుడు మాకు అత్తగారు వాళ్ళు చేస్తున్నారు. మీరు ఇంత పెద్ద ఎమ్మెల్యే అయ్యి ఏం లాభము? మా బీదోళ్ళ ప్లాట్లు ఎందుకు మోసం చేసుకోవాలా? మీరు తీసుకోండి, మా ప్లాట్లు మాకు ఇచ్చేయండి అంతే. మాకు ఇంకేం లేదు మీతోటి. ఎమ్మెల్యే గారే దౌర్జన్యంగా వారి ప్లాట్లు లాక్కుంటున్నాడు అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. మరికొంతమంది బాధితులతో మాట్లాడదాం. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? నేనా నాగారం నుంచి వచ్చిన. కృష్ణానగర్ ప్లాట్ మాది. మేము కొన్ని 40 సంవత్సరాలు అవుతుంది. మా ఉసురు ఎట్లా ముడుతుంది ఆయనకు. మా జాగాలు కట్టిన కొద్ది అన్ని పర్మిషన్లు ఉన్నాయి మాకు. ఇల్లు కట్టిన కొద్ది కూలగొడుతురు. ప్రాణాలందరూ అర్థించి చచ్చిపోయినరు జాగ మీద పోరాడి. వానికి ఎంత సిగ్గుశరం లేదు మా జాగ కొట్టుకొని. ఆయన ప్లాట్లు ఆయన తీసుకోమనండి. మా ప్లాట్లు మాత్రం మాకు కావాలా? మా ప్లాట్లు కొనుక్కుంటానని అంటాడు. ఆయన ప్లాట్లు అయితే మా దగ్గరకు వచ్చి బేరం ఎందుకు చేశాడండి? బేరం చేయడానికి వచ్చాడు. మేము ఇయ్యమన్నాం 35,000 గజం ఇయ్యని మా దగ్గరకు వచ్చాడు. ఆయన జాగా ఆయన కొట్లాడుతుండు కదా. ఆయన కొట్లాడినప్పుడు ఆయన జాగా మీద ఉండాలి. మా జాగాకు వచ్చి కొనుక్కుంటా అంటాడు. ఎందుకు? వాడు ఎట్లా నాశనం అయిపోతాడు? మా ఉసురు ఎట్లా ముడుతుంది చెప్పండి. ఇంత పబ్లిక్ మా తల్లి ఉసురు అంతా కడుపులంత మండ ఎవరికి కాల్తలేదా? అగో చూడు, చచ్చిపోయిన జాగా కడితించి చచ్చిపోయినరండి. ఎందుకు ఇట్లా మా జాగా కొట్లాడుతూ? మాకు పర్మిషన్ ఉంది, అన్నీ ఉన్నాయి. పోతుంటే గుండెగాలని పోలీసు అంతా వాళ్ళదికే మాట్లాడతారు. మేము పోగానే పోలీసు వచ్చి ఆపని రమ్మ, కేసు ఉంది, ఆపని రమ్మంటాడు. ఏం కేసు ఉంది? ఆయనకేమో పోలీసు బందోబస్తు, మాకు ఓన్ జాగ కొనుక్కున్న మాకు పోలీసు బందోబస్తు లేదండి ఆయన దగ్గర. మరి ఆ పోలీసులు ఏందో మరి ఏందో ఆయనకే తెలియాలి. మా జాగా మాకు కావాలండి. మేము పానాలైనా వర్తిస్తాం కానీ ఆ జాగాను మాత్రం వదలమండి. మేము ఏమంటాడు? మా జాగానే కొనుక్కుంటాను వస్తాడు మా జాగాకు. మా జాగా మేము ఆయన రేట్స్ 5,000 గజం. మరి ఆయనకి ఏం హక్కు ఉందని మా జాగా మీద? వానికి ఏం హక్కు? అది మా జాగా. మా జాగా అనుకోను నీకు వాడొస్తాడు, ఆక్రమించుకుంటాడు ఆయన అంతే. మళ్ళీ వచ్చి కొనుక్కుంటా అంటాడు. అదేమన్నా పద్ధతేనా మనకి? మా ఉసురు మా పిల్లల ఉసురు ముట్ట కూకదండి. అది మేము కొట్లాడేది. ఇంతమంది ఈ సమక్ష ఇప్పుడు 20-40 ఏళ్ళ నుంచి మమ్మల్ని ఏపుక తింటూనే ఉన్నాడు. ఇక ప్లాట్ల కాడ రాణిస్తలేడు. అట్లేనేనండి. మాయా 700 చిల్లర ఉన్నాయండి. ఎమ్మెల్యే గారి కొన్ని ఉన్నాయి. ఆయనే తీసుకోమాను. ఆయనే మాకొద్దు. మాకు వదిలి పక్కకి వెళ్ళిపోమని అంతే. ఇంకా అంతవరకు కదా. ఏదైతే ఎమ్మెల్యే గారు దౌర్జన్యంగా వాళ్ళ ఫ్లాట్స్ బాధ తీసుకుంటున్నారని చెప్పి కూడా ఆవేదన పడతా ఉన్నారు. అసలు వాస్తవానికి దీంట్లో ఫ్లాట్స్ కోసం కూడా పోరాడి ప్రాణాలు పోయిన వాళ్ళు కూడా ఉన్నారని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఇక్కడ చూడొచ్చు ఏదైతే పెద్ద భారీ ఎత్తున కూడా ధర్నా చేస్తా ఉన్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు దీని పట్ల ఏదైతే వెనక్కి తగ్గాలి, బాధితులు ఎవరైతే ఉంటారో ఫ్లాట్స్ సంబంధించిన వారికి ఇవ్వాలని చెప్పి కూడా వారు ఆవేదన పడతా ఉన్నారు. మరి కొంతమంది మాట్లాడి తెలుసుకుందాం.
సార్ నా పేరు కవిత సార్. మా నాన్నగారు వచ్చేసి 97లో తీసుకున్నారండి ఈ ప్లాట్ వచ్చేసి. మేము 97లో తీసుకున్నాము. 2000 నుంచి ఇది ఇష్యూ అండి. ఇష్యూ ఏంటంటే ప్రేమ్ సాగర్ రావు మొత్తం 700 ప్లాట్లు అండి. దాంట్లో ఆయన 150 ప్లాట్లు కొనుక్కున్నాడు. అవి కూడా బెదిరించి వాళ్ళని 3 లక్షలకి ఇచ్చి బెదిరించి మమ్మల్ని కూడా అంతకే ఇచ్చి తీసుకోమంటే మేము ఒప్పుకోవట్లేదు. మా ప్లాట్లు మాకు కావాలి, మీకు ఎందుకు అమ్మాలి మేము అసలు. అప్పటి నుంచి ఏంటంటే పోలీస్ స్టేషన్లు, కేసులు, మా ప్లాట్ల దగ్గరికి మనల్ని వెళ్ళనివ్వడు అసలు. మొత్తం గుండాలు ఉంటారు అక్కడ. ఇప్పుడు వెళ్ళిందా, ఎందుకు వస్తున్నారు మీరు ఇక్కడికి, మీకు ఏం రైట్స్ ఉన్నాయి ఇక్కడ రావడానికి? మీరు పోలీసులు ఏమంటారంటే మీరు లీగల్గా వెళ్ళండి అంటారు. లీగల్గా వెళ్ళిన తర్వాత మాకు కరెక్టే ఉంటుంది. ఆ పేపర్లు తీసుకొని వెళ్తే కూడా పోలీస్ వాళ్ళు అక్కడ వద్దు మీది కాదు, మీరు ఇప్పుడు గొడవ అవుతుంది, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి చెప్తారు మాకు. ప్రజాపాలన తీసుకొచ్చినటువంటి ప్రభుత్వమే, అందులో ఉన్న ఎమ్మెల్యేనే మిమ్మల్ని ఈ విధంగా బాధ పెడతా ఉన్నారు, ఏం చెప్తారు? అదే అండి, ఇప్పుడు మాకు సొల్యూషన్ మొత్తం రేవంత్ రెడ్డి గారు అండి. ఆయన మాత్రమే మా ప్రాబ్లంకి సొల్యూషన్ తీసుకొస్తారని చెప్పేసి మేము ఆల్రెడీ ప్రజా దర్బార్కి కూడా 6 times వెళ్ళాం. మాకు అక్కడి నుంచి కూడా రెస్పాన్స్ వచ్చినట్టే ఉంటుంది. మళ్ళీ ఆయన దేంతో మేనేజ్ చేస్తున్నాడో తెలీదు. ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు ఫేవర్గానే ఉంటుంది అంటారు. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేసి కొంచెం టైం తీసుకోండి అని చెప్పేసి అని అంటారు. ఇంకా సరే అని చెప్పేసి ఈరోజు ఇట్లా ధర్నా అయింది. ఏంటండి అసలు ఇంట్లో ఉండాల్సిన వాళ్ళని ఇట్లా రోడ్ల మీదకి తీసుకొచ్చి కూర్చోబెట్టి వాడు ఏం బాగుపడతాడండి అసలు? మా ప్లాట్లు పేపర్లు మా దగ్గర ఉన్న తర్వాత కూడా మాకు ఇంజక్షన్ ఆర్డర్లు ఉన్నాయి, ఎల్ఆర్ఎస్లు ఉన్నాయి. గవర్నమెంట్ ఊరికేనే ఇస్తుందా అండి ఎల్ఆర్ఎస్లు? ఎవరికి డాక్యుమెంట్స్ ఇస్తే వాళ్ళకే కదా ఇచ్చేది. ఇల్లు కట్టుకుంటే కూలగొట్టేస్తాడు, పచ్చని చెట్లని నరికేస్తాడు. వాడు ఏ మనిషి అండి అసలు? మేము వాష్రూమ్కి వెళ్తే ఫోటోలు తీస్తారు. మేము అందరం వెళ్ళి అక్కడ వాష్రూమ్లో యూజ్ చేసుకుంటున్నామని వాష్రూమ్స్ కూలగొట్టాడు అసలు. అంత నీచంగా అసలు. మేము ఏంటి అంటే ఒక మాట ప్రాణాలకు తెగించి మరీ వెళ్తున్నాం. ఎందుకంటే మాకు ఇది ఒకటి ఆధారం కాబట్టి. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్లో నాకు తెలిసి ఎక్కడ కూడా 100 గజాల స్థలం కొనుక్కోలేము అసలు మేము. అందుకని చెప్పేసి దీనికోసం ఇంత పోరాటం చేస్తున్నామండి మేము. న్యాయం చేయాల్సినటువంటి వ్యక్తి ఎమ్మెల్యేనే మీకు అన్యాయం చేస్తా ఉన్నాడు. ప్రజలు ఎన్నుకున్న ప్రజలకి తెలియాలండి అసలు ఎట్లా ఎన్నుకున్నాలో అట్లాంటి వాడిని అని చెప్పేసి. అట్లీస్ట్ ఇప్పుడైనా కూడా మా సమస్యని రేవంత్ రెడ్డి గారు చూసి మాకు ఒక సమస్యకి సొల్యూషన్ తీసుకొస్తారని చెప్పేసి చేస్తున్నామండి. రౌడీ షీటర్లను పెట్టి కూడా బెదిరిస్తూ ఉన్నారని చెప్పి కూడా బాధితులు చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరికొంతమందితో మాట్లాడడం. చెప్పండి సార్, ఎట్లా చూస్తారు ఇలా ఎమ్మెల్యే గారే అంటే ప్రజలకు న్యాయం చేసేటటువంటి ఆయన? తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇలాంటి చీడపురుగులైన ఎమ్మెల్యే గారు ఉంటే పబ్లిక్ ఏం న్యాయం జరుగుతుంది? ఈడు మన రజాకర్ లాంటి ఎమ్మెల్యే, భూకబ్జాసురుడైన ప్రేమ్ సాగర్ రావు ఇట్లా ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండా బోకస్ డాక్యుమెంట్లతో హైకోర్టును, లోయర్ కోర్టులను, పోలీసులను, రెవెన్యూ డిపార్ట్మెంట్ను వాడు వక్ర మార్గం పట్టించుకుంటా పబ్లిక్ని కష్టపెడుతూ ఇట్లా ఇబ్బందులు పాలు చేస్తే రేవంత్ రెడ్డి గారు ఇమీడియట్ యాక్షన్ తీసుకొని ఈ ప్లాట్ ఓనర్స్ అందరికీ న్యాయం చేసి మాకు ఇల్లు కట్టడానికి సౌకర్యం కల్పించవలసిందిగా మేము కోరుతున్నాం మీ మిత్రులతో. ఏం చెప్తున్నారు ఎమ్మెల్యే గారికి కలిస్తే వారు చెప్పే మాట? ఎమ్మెల్యే మాకు టీఆర్ఎస్ గవర్నమెంట్ అంటే ఎమ్మెల్యే గారు మాకు ఫుల్ సపోర్టు. ఎప్పుడు ఎమ్మెల్యే గారు కానీ మా గవర్నమెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఎలాంటి జేసీఎంసీ మాకు ఎలాంటి ఇబ్బంది చేయలేదు. ఓన్లీ ఇటు పోలీసుతోనే మాకు ఇబ్బంది చేస్తున్నాడు. 2017 నుంచి ఇప్పటి వరకు ఇదే పోలీసులను తొలగిస్తాడు. మాకు అన్ని ఆర్డర్లు ఉన్నాక పోలీసులకు ఆపే అధికారం ఎక్కడ ఇచ్చిందో? వాళ్ళకి అధికారము ఏదైనా స్టేటస్కో వాళ్ళని రాసి ఉంటే మెయింటైన్ రావాలి పోలీసులు తప్పితే వేరే వచ్చే అధికారం ఎక్కడిది? అట్లా చేస్తున్నారు. అది డెవలప్మెంట్లు వస్తున్నారు. మాకు ఎమ్మెల్యేతో ఏమి ఇలాంటి ఇబ్బంది లేదు. లోకల్ ఎమ్మెల్యేతో ఎలాంటి ఇబ్బంది లేదు, ఎంపీతో లేదు, జిహెచ్ఎంసీతో లేదు, రెవెన్యూ డిపార్ట్మెంట్ లేదు. ఓన్లీ పోలీసులు ఎంటర్ అవుతారు అంతే. వస్తారు, వచ్చి ఆపమంటారు ఏదైనా చేస్తుంటే. వాళ్ళకి ఆప అధికారం మీకు అది జిహెచ్ఎంసీ ఆపాలి. ప్రాబ్లం సమస్య ఉంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆపాలి, వాళ్ళకి సంబంధించింది. కానీ వీళ్ళకి ఎందుకు ఉంటుంది? ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు వాళ్ళ అనుచరులు కూడా వచ్చి భయపడి 100 మంది గుండాలు ఉంటారు ఎప్పుడు కట్టెలు. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఎస్టీలని వాచ్మెన్ పెట్టినండి మా భూములలో వచ్చి నేను మాట్లాడుతాను నన్ను ఎస్టీ తిట్టినని చెప్పి ఉల్టా కేసు పెట్టడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. వాచ్మెన్ ఎస్టీలని పెట్టుకొని మా ప్లాట్లకు వచ్చి ఏదైనా మాట్లాడితే మమ్మల్ని ఎస్టీ అని తిట్టినని పోలీసు సార్ ఎన్నో కంప్లైంట్ అట్లా ఎన్నోసార్లు కేసు కూడా ప్రయత్నం చేశారు. కాకపోతే మాకు లోకల్ ఎమ్మెల్యేలు ఆ రోజుల్లో గవర్నమెంట్ నుండి మాఫ్ చేయ కాకుండా చూసి ఎన్నో మా మీద దౌర్జన్యాలు చేశారు. ఎలాంటి కేసులు ఎన్నో కేసులు చేయడానికి మా మీద ఇరికేయడానికి ప్రయత్నం చేస్తే మేము సరైన ఆధారాలు చూపించి మేము కేసులు కాకుండా చూసుకున్నాం. రాడు కదా, తోలుబొమ్మ ఆడిపిస్తాడు. తోలుబొమ్మ ఎట్లా ఆడిపిస్తాడు? బొమ్మలు పెట్టి కట్టెలు పెట్టి తోలుబొమ్మ ఆడిస్తాడు. బామ్మర్ది పెరిగిన అగ్రిమెంట్ వాచ్మెన్లను పెట్టి తోలుబొమ్మ ఆడిస్తాడు. తోలుబొమ్మ లేక మమ్మల్ని అందరినీ ఆడిపిస్తాడు. అధికారులను ఈ ప్లాట్ ఉన్న తోలుబొమ్మల ఆట ఆడిపిస్తున్నాడు. ఈ తోలుబొమ్మ ఆట ఇంకా ఎవడు తోలుబొమ్మ ఆడేటాడు. దానికి ముఖ్యమంత్రి గారు
పసిగట్టి ఆయన మీద చర్య తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. అధికారంలో ఉన్న ఎమ్మెల్యేని ఇట్లా చేస్తా ఉన్నాడు కదా, ఏం చెప్తున్నాడు? మరి చేయాలి, ముఖ్యమంత్రి గారు చేయాలి, దానికి సంబంధించిన మంత్రులు ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలా. వాళ్ళు ఏం తీసుకోవట్లేదు. ప్రజావాణిలో లెటర్ ఇచ్చారు, ప్రజావాణిలో కలెక్టర్కి ఇచ్చారు, అది రాచకొండ కమిషనర్ కూడా రాసిరు. అది దాన్ని కూడా వాళ్ళు ఖాతరు చేయకపోతే మేము ఏం చేయగలుగుతాం? రేపు కోర్టు ఆర్డర్ ఖాతరు చేయకపోతే ఏం చేయగలుగుతాం? మేము ప్రభుత్వం ఎప్పుడైతే స్పందన లేదో ప్రజలకు న్యాయం జరగదు. ప్రజాపాలన చెప్తా ఉంటారు కదండి ఇదే ప్రభుత్వం. ప్రజలు ఇప్పుడు మరి 6 నెలలు అయింది కదా అంటారు. ఇప్పుడు మన అంటే ఇంకా 6 నెలలు అయింది అంటారు. వాడు చేసే పనులు చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఎమ్మెల్యే కానప్పుడే అంత అరాజకాలు చేసిండు, ఎమ్మెల్యే అయినాక ఇంకా ఎక్కువ అరాజకాలు ఎక్కువైనాయి. రేపు మంత్రి అయితే ఉండనిస్తాడండి, మొత్తం బిట్టర్ల కాల్ చేసినా కాలుస్తాడేమో మరి.